అండి. మీకు 'గాథలి' కథ నచ్చుతోంది అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా 'గాథలి' ఏడో భాగంలోకి వెళ్ళిపోదాం. 4 రోజున తెల్లవారుజామునే నా చేత తలంటి స్నానం చేయించారు. అట్లు పోశారు. పెద్దమ్మ ఆ 10 మంది ముత్తైదువలను కూడా భోజనానికి పిలిచింది. అమ్మ, పెద్దమ్మ కలిసి వంటలు చేశారు. పప్పు, కూర, పచ్చడి, సాంబారు, పులిహోర, పరమాన్నం, పెరుగు గారెలు చేశారు. అందరి భోజనాలు కాగానే మళ్ళీ చిమ్మిరి తొక్కి హారతిచ్చి పేరంటం చేశారు. వచ్చిన వాళ్ళు నాకు గిఫ్ట్స్ ఇచ్చారు. అంతకుముందు ఆఫీస్ పని మీద ఊరెళ్ళిన పెదనాన్న కూడా ఆ రోజు వచ్చారు. నాకు మంచి హ్యాండ్ బ్యాగ్ తెచ్చి ఇచ్చారు. అమ్మ కంటే పెద్దమ్మ 10 ఏళ్ళు పెద్దది. పెద్దమ్మకు ఒక కూతురు, ఒక కొడుకు. కూతురికి పెళ్ళయింది. తను వాళ్ళ చిన్న పాపనెత్తుకొని వచ్చింది. పెద్దమ్మ కొడుకు మాత్రం ఇంకో ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నందువలన ఫంక్షన్‌కి రాలేకపోయాడు. పెద్దమ్మ కూతురు పేరు సీత. సీతక్క చాలా మంచిది. వచ్చి రాగానే నన్ను చూస్తూనే ఒసేయ్ గాదిలి, ఎంత ముద్దుగా అందంగా ఉన్నావే అంటూ ముద్దు పెట్టుకుంది. నాకు మామిడి పిందెల వెండి పట్టీలు కొని ఇచ్చింది. వెంటనే నేను ఆ పట్టీలు పెట్టేసుకున్నా. ఈ 4 రోజుల్లోనే ఎందుకో నాలో చాలా మార్పు వచ్చింది. కొంచెం పొడుగు పెరిగినట్టు అనిపించింది. నడుం సన్నబడ్డట్టు, మొఖం బ్లీడింగ్ వలన నీరసంగా ఉన్నా ఇంకా పచ్చగా మారింది. పట్టు లంగా ఓణి కట్టుకొని, వదులుగా ఒక జడ వేసుకొని, పూలు పెట్టుకొని, వెండి పట్టీలు పెట్టుకొని, నాకు నేనే ఎంతో అందంగా అనిపించాను. నాకు వచ్చిన గిఫ్ట్స్ అమ్మ ఇంకో సంచిలో సర్ది పెద్దమ్మ వాళ్ళింటిలోనే ఉంచింది. 5వ రోజు భోజనం అయ్యాక మధ్యాహ్నం నుండి నేను, అమ్మ ఇంటికి బయలుదేరాము. అమ్మ పెద్దమ్మ ఇచ్చిన నాటు మందు భద్రంగా పెట్టుకుంది. దారిలో అక్కకి విషయం తెలియకుండా ఎలా జాగ్రత్త పడాలో అమ్మ పదే పదే చెబుతూనే ఉంది. ఇంటికి రాగానే అమ్మ నాన్నకు, అక్కకు పెద్దమ్మ ఇచ్చిన స్వీట్స్ ఇచ్చింది. అక్కకు తెలియకుండా రహస్యంగా నాన్నకు చిమ్మిరి ఉండలు ఇచ్చింది. అక్క నన్ను ఎగాదిగా చూసింది. నేను నడుస్తుంటే మంటున్న నా నా పట్టీలను చూసి నీకు అమ్మ కొనిపెట్టిందా అంటూ కోపంగా అడిగింది. లేదు, సీతక్క కొని ఇచ్చింది అని చెప్పాను. ఇక ఏం మాట్లాడక అమ్మ ఇచ్చిన స్వీట్స్ తింటూ ఉండిపోయింది. కాసేపటికి మా ఇంటికి తేజ వచ్చాడు. అక్కని ఏవో టెక్స్ట్ బుక్స్ అడిగాడు. అక్క ఇచ్చింది. తర్వాత నా దగ్గరికి వచ్చాడు. ఏంటి గాదిలి కనిపించటం లేదు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. మా పెద్దమ్మకు ఒంట్లో బాగోలేకపోతే వెళ్ళాను అన్నాను. ఒకసారి నా వంక పరీక్షగా చూసి నిజం చెప్పు, మెచ్యూర్ అయ్యావు కదూ అన్నాడు చిన్న గొంతుతో. అదిరిపడి చూశాను. అక్కే పసిగట్టలేదు. అమ్మయ్య అనుకుంటే వీడికెలా తెలిసింది? అది అది నేను గుటకలు మింగుతున్నా. నీ ముఖంలో మార్పు, పొడుగు పెరిగావు. ఇంకా నా గుండెలకేసి చూస్తూ ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు. నేను గబుక్కున పక్కనున్న టవల్ తీసి నా మీద వేసుకున్నా. అబ్బే ఏం కాలేదు తేజ. అటూ ఇటూ చూశా. అక్కేమైనా వింటుందేమోనని. అక్క తన రూంలో ఎక్కడో ఉంది. అమ్మయ్య అనుకున్నా. గాదిలి, అబద్ధం చెప్పకు. నిన్న నీ పేరంటానికి వచ్చిన వాళ్ళల్లో మా అత్త కూడా ఉంది. ఆవిడ ఈరోజు మా ఇంటికి వచ్చింది. నువ్వు పెద్ద మనిషివైనట్లు చెప్పింది. కంగారు పడకు, మీ అక్కకు నేను చెప్పనులే అన్నాడు నవ్వుతూ. ప్లీజ్ తేజ, అక్కకు చెప్పకు ప్రాధేయపడుతూ అన్నాను. చెప్పనులే, కానీ నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు తెలుసా అన్నాడు. వాడలా అనగానే నేను తలదించుకున్నా. నువ్వెప్పుడు ఇంతే, పొగిడినా గర్వపడవు, సంతోషపడవు. సరే రెస్ట్ తీసుకో అని తేజ వెళ్ళిపోయాడు. అమ్మ నాటు మందుని ఆ రోజు అక్క చేత తినిపించింది. ఆ అర్ధరాత్రి అక్క పెద్ద మనిషి అయ్యింది. కడుపు నొప్పి అంటూ లొంగజుట్టుకుపోయింది. పొర్లి పొర్లి ఏడ్చింది. నాటు మందు ప్రభావం అనుకుంటా. 4, 5 గంటలు బాధపడింది. తర్వాత కాస్త తేరుకుంది. అమ్మా నాన్న చాలా సంతోషించారు. మొన్నాడు అమ్మ ఇంక చిమ్మిరి తొక్కే ఏర్పాట్లల్లో మునిగిపోయింది. ముందు పెద్దమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పింది. తర్వాత పూలు, పండ్లు, తమలపాకులు, కొబ్బరి చిప్పలు, నువ్వులు, బెల్లం నాన్నను తెమ్మని పురమాయించింది. అక్క ఫంక్షన్ చాలా బాగా జరిగింది. నాకు జరిగిన దానికంటే ఘనంగా చేశారు. చిత్రంగా 11 రోజులు అయ్యేసరికి అక్కలోనూ చాలా మార్పు వచ్చింది. కొంచెం పొడుగు పెరిగి కాస్త కలర్ వచ్చింది. తర్వాత నాకు నెల రోజులకే మంతు వచ్చేసరికి అమ్మ అప్పుడే మెచ్యూర్ అయినట్టు చిన్నగా హడావిడి చేసి ఫంక్షన్ మామూలుగా చేసింది.
నాటుమందు ప్రభావం వలన ఏమో మంత్ వచ్చినప్పుడల్లా కడుపు నొప్పితో బాధపడేది అక్క అంటూ చెప్పి ఆగింది గాదిలి. వీరేంద్ర తల తిప్పకుండా వింటున్నాడు. గాదిలి కాసిన మంచినీళ్ళు తాగి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. నేను కూడా మెచ్యూర్ అయినట్టు తెలిసాక అక్క నన్ను అది వరకులా తిట్టడం, ఆడిపోసుకోవటం, విసుక్కోవడం తగ్గించింది. కాలం పరుగులు తీస్తూ 8 ఏళ్ళు గడిచాయి. ఇద్దరం డిగ్రీలను పూర్తి చేశాము. మా కాలేజీలో నన్ను అందరూ కాలేజీ బ్యూటీ అనేవాళ్ళు. డిగ్రీ తర్వాత అక్క తనింక చదవనని చెప్పేసింది. నేను ఎంఏలో చేరాను. అమ్మా, నాన్న అక్కకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఒకరోజు కాలేజీ నుండి ఇంటికి వచ్చేసరికి అమ్మా, నాన్న ఇద్దరు ఇంట్లో లేరు. దూరపు బంధువులెవరో చనిపోతే చూడటానికి వెళ్ళారు. అక్క ఒకతే ఉంది ఇంట్లో. నేను ఫ్రెష్ అయి వచ్చాను. కాఫీ పెట్టి అక్కకో కప్పు ఇచ్చి నేనో కప్పు తీసుకొని తాగుతూ కూర్చున్నాను. గాదిలి అని పిలిచింది అక్క. ఏంటక్క అన్నాను. అక్క ఇంత సౌమ్యంగా నన్నెప్పుడూ పిలవలేదు. నేను గమనిస్తున్నాను. ఓ 2 నెలల నుండి అక్క చాలా డల్‌గా ఉంటోంది. ఇదివరకులా ఆవేశంలా మాట్లాడటం లేదు. దేనికి పేచీ పెట్టటం లేదు. చాలా మార్పు వచ్చింది అక్కలో. ఎందుకో మరి. ఏంటో చెప్పక్క అన్నాను మృదువుగా. నేను ఒకతన్ని ప్రేమించాను గాదిలి అంది. అవునా? ఎవరతను? అడిగాను. అతనెవరో తర్వాత చెప్తాను. మరి అమ్మా నాన్నకి చెబుతావా? నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారుగా. చెప్పాలి, ఒప్పుకుంటారో లేదో. కానీ ఏదో చెప్పబోయి ఆగింది. ఇంతలో అమ్మా నాన్న రావడంతో మేము ఆ విషయాన్ని గురించి మాట్లాడడం ఆపేశాము. 4 రోజుల తర్వాత అక్క అన్నం తింటూ వాంతి చేసుకుంది. కడుపులో నొప్పి తిప్పుతోందని. చెయ్యి పట్టుకొని చూస్తే జ్వరం కూడా ఉంది. చాలా నీరసంగా ఉంది. అమ్మ, నేను కలిసి అక్కను హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాం. డాక్టర్ టెస్ట్ చేసింది. ఆమె చెప్పింది విని ఇద్దరం షాక్ అయ్యాం. అన్నం తింటూ వాంతి చేసుకున్న మైథిలికేమైంది? డాక్టర్ ఏం చెప్పింది? తెలుసుకోవాలంటే గాదిలి 8వ భాగం వరకు వెయిట్ చేయండి.